కనకదుర్గమ్మ చరిత్ర భాగం 1 ఆదికాలపు దుర్గాదేవి మహిమ. దేవీ శక్తి అనేది సృష్టి యొక్క మూలం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయకర్తలు అయినప్పటికీ ఆ ముగ్గురికి శక్తినిచ్చేది ఆ పరాశక్తి, ఆదిపరాశక్తి. ఆమెనే దుర్గా, లక్ష్మి, సరస్వతిగా 3 రూపాలలో పూజిస్తారు. ఈ పరాశక్తి సకల దేవతా శక్తుల సమ్మేళనంతో అవతరించి రాక్షసులను సంహరించి భూలోకంలో శాంతిని నెలకొల్పింది. ఆమె అవతారాలలో ఒకటి శ్రీ కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రి పర్వతం, దేవి అవతార భూమి. కృష్ణానదీ తీరంలో విరాజిల్లే ఇంద్రకీలాద్రి పర్వతంలో శ్రీ కనకదుర్గమ్మ అవతరించింది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం సర్వసిద్ధిప్రదమైన తపోభూమిగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఈ పర్వతం పేరు కీలాద్రి గా ఉండేది. ఇంద్రుడు తన పాపఫలానుభవం నుండి విముక్తి పొందేందుకు ఈ పర్వతంపై తపస్సు చేయగా దేవి దుర్గావతారమై ఇంద్రునికి దర్శనమిచ్చింది. అందుచేత ఆ పర్వతం ఇంద్రకీలాద్రి గా ప్రసిద్ధి చెందింది. మహిషాసుర సంహారం. మహిషాసురుడు అనే రాక్షసుడు మహాతపస్సు చేసి బ్రహ్ముని నుండి వరం పొందాడు, ఏ పురుషుడు నన్ను చంపలేడు. ఆ వరం వల్ల అతడు సమస్త లోకాల మీద దౌర్జన్యం ప్రారంభించాడు. దేవతలు, ఋషులు, యజ్ఞాలు అన్ని అతడి క్రూరత్వంతో నాశనం అయ్యాయి. దాంతో సమస్త దేవతలు తమ తమ శక్తుల్ని ఒక్కటిగా సమ్మిళితం చేశారు. ఆ శక్తుల సమాహారంతో మహత్తర ప్రకాశరూపిణి ఒక దేవత అవతరించింది, ఆమెనే దుర్గాదేవి. దుర్గాదేవి సింహవాహనంపై ఆరూఢై త్రిశూలం, చక్రం, గద, ఖడ్గం, శంఖం, బాణం మొదలైన ఆయుధాలతో మహిషాసురునితో యుద్ధం చేసింది. ఎన్నో రోజుల ఘోర సంగ్రామం తర్వాత ఆమె చివరికి మహిషాసురుడిని సంహరించింది. ఆ యుద్ధం జరిగిన స్థలమే తరువాత కాలంలో విజ్ఞాననగరమైన విజయవాడగా ప్రసిద్ధి చెందింది. మహిషాసురమర్దిని రూపంగా ఆమె ఇంద్రకీలాద్రిపర్వతంపై దర్శనమిచ్చినందున ఆమెను శ్రీ కనకదుర్గమ్మ గా ఆరాధిస్తారు. కనక అనే పదం బంగారంలా తేజోమయమైన ఆమె రూపాన్ని సూచిస్తుంది. ఇంద్రుడి ప్రార్థన. మహిషాసురుడు సంహరింపబడిన తరువాత ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కనకదుర్గమ్మను స్తుతించారు. ఇంద్రుడు ఈ పర్వతాన్ని వదలకుండా, అమ్మా! నీవు ఈ కైలాససమానమైన పర్వతంలో శాశ్వతంగా వసించుము. ఈ ప్రాంతానికి నీ పేరు చరితార్థం చేయుగాక అని ప్రార్థించాడు. దుర్గామాత సంతోషించి, ఇక్కడ నన్ను దర్శించే వారికి అన్ని దురితాలు తొలగిపోతాయి, సకలాభీష్టాలు సిద్ధిస్తాయి అని వరమిచ్చింది. విజయవాడ అనే పేరుకి మూలం. మహిషాసుర సంహార సమయంలో దేవి విజయాన్ని సాధించినందున ఈ ప్రాంతం విజయవాడగా ప్రసిద్ధి చెందింది. మరొక పురాణానుసారం దేవి ఇక్కడ విజయాన్ని వదలకుండా ఉండి ఈ ప్రాంతానికి విజయవాడ అని పేరు ఏర్పడిందని చెబుతారు. ఇంకో వాదం ప్రకారం విజయవటిక అనే పురాతన పేరు కాలక్రమేణా విజయవాడ గా మారింది. ఆలయ నిర్మాణం మరియు పురాతన చరిత్ర. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలో ఒక యోగి కనకదుర్గమ్మను దర్శించుకొని ఆమెకు మొదటి పీఠాన్ని ఏర్పరిచాడు. తరువాత గుప్త, చాళుక్య, పాలవ రాజవంశాల కాలంలో ఆలయం విస్తరించబడింది. తరువాత కాలంలో కృష్ణదేవరాయలు, రాజమహేంద్రవరముల రాజులు, విజయనగర సమ్రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆలయ నిర్మాణం శిల్పశాస్త్ర నిబంధనల ప్రకారం అద్భుతంగా ఉంది. గర్భగుడిలో దుర్గామాత స్వరూపం స్వయంభువమూర్తిగా ఉన్నదని చెబుతారు. ఆమె ముఖం తూర్పునకు కాకుండా కృష్ణానదికి ఎదురుగా వాయువ్య దిశలో ఉంది. ఇది విశేషం. దసరా నవరాత్రోత్సవాలు. ప్రతి సంవత్సరమూ దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపబడతాయి. ఈ 9 రోజులలో అమ్మ 9 రూపాలలో దర్శనమిస్తుంది, శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి వరకు. అమ్మను చూడటానికి దేశం నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. ఈ సందర్భంలో తెప్పోత్సవం, అలంకార దర్శనం, మహానవమి పూజలు, ఆయుధ పూజ మొదలైన కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. దుర్గమ్మ మహిమలు. కనకదుర్గమ్మ భక్తుల రక్షకురాలు. ఆమెను భక్తితో స్మరించినవారు సకల క్లేశాల నుండి విముక్తి పొందుతారని నమ్మకం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆమె అనుగ్రహంతో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగినట్టు స్థానికులు చెబుతారు. ఒకప్పుడు కృష్ణానది ఉగ్రరూపం దాల్చినప్పుడు కూడా అమ్మకు ప్రార్థనతో నీరు శాంతించింది. అందుకే భక్తులు అమ్మను విజయవాడ నది తల్లి అని ప్రేమగా పిలుస్తారు. కనకదుర్గమ్మ ఆలయ శిల్ప విశేషాలు. మల్లేశ్వర స్వామివారి కథ. దుర్గామాత మరియు కృష్ణానది మధ్య సంబంధం. ఆధునిక కాలపు అభివృద్ధి,
భక్తి కథలు, అద్భుతాలు, ఆధ్యాత్మిక సందేశం.